ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పురాణాలు ఇతిహాస గాథలపై ఫోకస్ చేస్తోంది నార్త్ అండ్ సౌత్ బెల్ట్. ఈ క్రమంలోనే మన సినిమాల్నే మనకే తిరిగి వినూత్నంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. మరి ఆ విషయాన్ని గ్రహించే స్థితిలో తెలుగు ఇండస్ట్రీ లేదా? టాకీల నుండి ఎన్నో ఎపిక్స్ మూవీస్ అందించిన టాలీవుడ్ మళ్ళీ ప్యూర్ మైథాలజీ స్టోరీలపై ఫోకస్ చేయాల్సిన టైం వచ్చిందా? రాజమౌళి ఆ దిశగా అడుగులేస్తారా? రామాయణ మహాభారత గాథలను చాలా కథల్లో చూపించిన చరిత్ర టాలీవుడ్ది. ఇక ఇతిహాసాల విషయంలో తెలుగు ఇండస్ట్రీ చేసినన్ని మూవీస్ మరో ఇండస్ట్రీ టచ్ చేయలేదు. చెప్పాలంటే తొలి రామాయణ ఇతిహాసాన్ని, మహాభారత గాథలను, భక్త ప్రహ్లాద లాంటి ఎపిక్ చిత్రాలను బిగ్ స్క్రీన్ పై ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమది. కానీ కమర్షియల్ మోజ్లో పడి వీటినెవరు చూస్తారులే అని ఈ కథలను పక్కన పెట్టింది. కానీ ఇవే స్టోరీలపైనే ఫోకస్ చేస్తున్నాయి ఇతర ఇండస్ట్రీస్. భక్త ప్రహ్లాద కథను 1930లోనే తెరకెక్కించింది టాలీవుడ్. కానీ ఇప్పుడు అదే కథను యానిమేషన్ రూపంలో తీసుకొచ్చింది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మించిన మహావతార్ నరసింహ అన్ని భాషల్లో ట్రెమెండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. జూలై 25న రిలీజ్ అయిన ఈ యానిమేషన్ డివోషనల్ ఫిల్మ్ 5 రోజుల్లో 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టుకుంది. టాలీవుడ్లో హరిహర వీరమల్లు, బాలీవుడ్లో సయ్యారాతో పోటీ పడి మరీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. బాలీవుడ్లో వచ్చిన ఆదిపురుష్, ఈ మధ్య వచ్చిన కన్నప్ప చిత్రాలు జెన్జీ తరానికి తెలియదు. కానీ ఒకప్పుడు టాలీవుడ్లో సంపూర్ణ రామాయణం భక్త కన్నప్ప నుంచి రూపుదిద్దుకున్నవే. ఇప్పుడు ఇదే రామాయణాన్ని బాలీవుడ్ కొత్త హంగులు, ఆర్భాటాలతో ఏకంగా 4000 కోట్లతో తెరకెక్కిస్తోంది. అలాగే మహాభారతాన్ని భారీ ప్రాజెక్టుగా తీస్తానంటున్నాడు అమీర్ ఖాన్. ఇక హోంబలే నెక్స్ట్ ది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో పెద్ద లిస్టే రెడీ చేసింది. అంటే మనం ఆల్రెడీ తీసిన కథలనే మనకు టేస్ట్ చూపించబోతున్నారు. కమర్షియల్ పంథాలో పడిన టాలీవుడ్ ఇప్పటికైనా కళ్లు తెరిచి మనం కూడా ప్యూర్ ఎపిక్స్ మూవీస్ తో సక్సెస్ కొట్టొచ్చని గ్రహించి ఈ దిశగా మేకర్స్ స్టెప్స్ తీసుకుంటారేమో. రాజమౌళి మహాభారత ప్రాజెక్టు పట్టాలెక్కేదెప్పుడో, ఫ్యూచర్లో టాలీవుడ్ నుంచి ఎన్ని మైథాలజీ మూవీస్ వస్తాయో చూడాలి.